హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? నేనైతే సూపర్గా ఉన్నానండి. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న పని మీద నేను విజయవాడ వచ్చానండి. అదేంటనేది మీకు ముందు తెలుస్తుంది. ఆల్రెడీ నేను తమ్మనేలు కూడా పెట్టాను, మీకే తెలుస్తుందండి. ఎనీవే, నా లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు ఇది. యాక్చువల్గా నేను బెస్ట్ టీచింగ్ చేశాను కాబట్టి నా క్వాలిఫికేషన్కి నాకు ఇంత మంచి అవార్డు వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. యాక్చువల్లీ ఇది విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ కానూరులో మాకు ఈ అవార్డు ఇచ్చారండి. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఒక కాలేజ్కి లెక్చరర్గా వర్క్ చేయడం అంటే ఆషామాషి కాదండి. పెద్దవాళ్ళతో బాగా డీల్ చేయాలి కదా, పిల్లలతోని. చిన్నపిల్లలతో చేసిన వేరే, పెద్ద పిల్లలతో డీల్ చేసిన వేరే. అందుకని నాకు బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చిందండి. యాక్చువల్గా కాలేజ్లో చేసిన వాళ్ళకి ఇలా ఇస్తారు, స్కూల్కి అయితే బెస్ట్ టీచర్ అవార్డు అని ఇస్తారండి. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నేను విజయవాడలో తీసుకున్న అవార్డు నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇదేనండి స్టార్టింగ్ ఉండే సెమినార్ హాలు. మన విజయవాడ కాలేజ్ అంటే విజయవాడ సిద్ధార్థ కాలేజ్ చాలా ఫేమస్గా అంత స్టార్టింగ్ ఇదేనండి. ఇవాళ మా అందరికి హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నారు. అక్కడ వెళ్తున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎంట్రన్స్ అండి. ఇక్కడ మాకు ఐడి కార్డ్స్ అన్నీ ఉంటాయి కదా, దానికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంతమంది వచ్చారు, ఎన్రోల్ అయ్యామని చేస్తున్నారు. అక్కడ నేమ్స్ రాసుకొని ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెమ్మని చెప్పారు. మా సైన్ అన్ని సిగ్నేచర్ తీసుకుని ఒక్కొక్కరికి ఎంచి మాకు ఐడి కార్డ్స్ ఇస్తున్నారండి. మనం వీళ్ళందరూ కూడా దానికి వచ్చిన వాళ్ళేని. లోపల చూడండి, ఇదే సెమినార్ హాల్. ఇక్కడే మా ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడేని ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారండి. అంతే దూర భారాల నుంచి రావాలి కదా, అందుకే ఒక్కొక్కరు వస్తున్నారు. మేము కాస్త ముందుగా వచ్చాము, వేరే జిల్లా నుంచి వచ్చాము కాబట్టి వచ్చి ఇగోండి ఇక్కడ ఇలా ఉంది. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నాము అని చెప్తే ఇగోండి ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఇగోండి బెస్ట్ టీచర్ అవార్డ్ 2024. ఇక్కడే అవార్డ్స్, మెమోంటోస్, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా దీపారాధన చేయలేదండి. గెస్టులు అందరూ వస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన మొదటి దైవం కదా, టీచర్స్ ఎవరికైనా కూడా అతను ఒక గురువు గారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక మేడం ఆల్రెడీ విఘ్నేశ్వర సాంగ్తో స్టార్ట్ చేశారు. అది నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాము, మళ్ళీ కాపీ రైట్స్ పడితే మళ్ళీ ఇబ్బంది కదా, వీడియో కలిసి ఇచ్చాను. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు, ఇంకా ఫిల్ అవ్వలేదు. మేము కూర్చునేసరికి ఒక్కొక్కరు వచ్చారు అలాగాను. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ అమ్మాయిలు ఇద్దరు యాంకర్గా చేసి ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళందరినీ గెస్టులందరూ ఇన్వైట్ చేశారండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయింది. ఇతనే రమేష్ గారని తన ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేశారు. అవకాశం ఇచ్చినటువంటి సిద్ధార్థ మేనేజ్మెంట్కి, అదేవిధంగా ఈ మేనేజ్మెంట్ని గుర్తించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రిన్సిపల్ గారు శేషాశ్రీ మేడం గారికి, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మరియు ఈ ప్రోగ్రాంను చాగళ్ళగుట్టపల్లి ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మరియు దేవాలయంపల్లి ఉన్నత పాఠశాల నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎడ్యుకేషన్లో మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. 2020 న్యూ ఎడ్యుకేషన్. హరిబాబు గారు, who has warmly accepted our invitation to us today. Professor Haribabu garu is an accomplished individual in the field of teaching as professor with 23 years. Acharya Nagarjuna University, Dr. Swarupara, Professor Swarupara garu, Professor of Education Department, Krishna University, Dr. B.V. Saidar. Sati Swaruparani, the esteemed principal of St. Joseph's College of Education, Parliament, Guntur. She is a leader who exemplifies dedication. Association. సమావేశానికి ఇచ్చేసిన అతిథిగా ఇచ్చేసిన శ్రీ హలో. First of all, I would like to congratulate all the best teachers for their contributions to teaching. నేను రమేష్ గారితో ఈ మీటింగ్ గురించి మాట్లాడినప్పుడు is a passionate educator and currently principal of Vaivira Siddhartha College of Education. Her academic qualifications are development. బాగిశెట్టి రమేష్ గారు వచ్చినప్పుడు స్వరూప్రాణి గారు ఏదైతే అన్నారో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మనందరిలో కూడా ఒక ఉదాసీనత వచ్చేసి కూడా చాలా కాలం అయ్యింది. పిల్లలతో చాలా మంచి మాటలు
అనుభవిస్తూ ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. తర్వాత నుంచి మాకు ఇన్విటేషన్ కార్డ్స్ అండి ఇలా పంపించారు, ఒక్కొక్కరికి ఇచ్చారు. నెక్స్ట్ చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను, అవి కూడా మీతో షేర్ చేశానండి. అక్కడ నాకు కలిసిన ఒక 2 ఫ్రెండ్స్ కలిశారు, వాళ్ళతో కూడా పిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి కొందరు కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వీలేనండి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు సెలెక్ట్ అయ్యారు. యాక్చువల్గా అయితే నాకు ఉండమన్నారు, కానీ నేను కూడా పెద్దగా అంటే కష్టం కదా అని చేసుకోవడం అనేసి నేను కొంచెం వెనకనే ఉంటాను, కానీ బ్యాక్ సపోర్ట్ ఇస్తూ ఉంటాను. మీరు చేయండి, మీ వెనక నేను ఉంటానని ప్రతిదీ చెప్తూ ఉంటాను, కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారంటే చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళేందుకైతే మాత్రం హ్యాపీ. అసలు లైఫ్లో ఇలాంటి అవార్డ్స్ అప్పుడప్పుడు తీసుకుంటేనండి మనం ఏంటి మన లైఫ్లో చేరుకుని గోల్ ఏంటి మనకు అనిపిస్తుంది తెలుసండి. నిజంగా ఒక బెస్ట్ టీచర్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందంటే నేను ఎంతో లక్ అయితే కానీ ఇలాంటి అవార్డ్స్ రాదండి, అందరికీ రావండి, అది కొంతమందికి వస్తారు. నాకు దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం లాంటిది, ఈ జన్మకి ఇది చాలా అనిపించి ఇంత పెద్దవాళ్ళతో సన్మానం చేయించుకోవడం అంటే ఆషామాషి కాదండి. అసలు మామూలు మనకు కలిసి వాళ్ళని కలుద్దామని మనకు అపాయింట్మెంట్ అనేది దొరకదు, అలాంటి వాళ్ళ చేతుల మీద అవార్డు తీసుకోవడం. నెక్స్ట్ స్పీచ్ ఒకటి ఇచ్చానండి, యాక్చువల్గా అది ఎవరో వీడియో తీశారంటే అది వస్తే కంపల్సరీ వాళ్ళు పెడతానండి, నాకు తెలియలేదు, కానీ చాలా బెస్ట్ స్పీచ్ ఇచ్చాను అన్నారండి, చాలా ఆనందం అనిపించింది. ఇతనే రమేష్ గారండి. ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే కారణం ఇతనేనండి. ఇతను చాలా దగ్గరుండి బాగా చేశారు ఫ్రెండ్స్, నాకే చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.